హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ స్పెషల్ ఏంటంటే సముద్రం మెత్తళ్ళు ఎగిరి పెడతాం మీకు అని చెప్పి చూపిద్దామని. రండి, మా 2 కూరలు ఉన్నాయి. ముందు మనం చూపించేసి అప్పుడు మనం సొంతంగా కూరలు వండుకోవచ్చు. ఓకేనమ్మా? ఇగో సముద్రం మెత్తళ్ళు చేసేసి అమ్ముతున్నారు. మనం ఇంటికి వచ్చి ఏం చేసుకుని బాధ పని ఉండదు. కట్టుకుంటే ఈ మెత్తళ్ళు ఏమ్మా 2-3 సార్లు కడుక్కుని కొంచెం పెరుగు వేసుకుని కడుక్కోండి. ఆల్రెడీ చేసేసి ఇస్తున్నారు అవి. ఇవి అందులో వేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం కొత్తిమీర, అది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ధనియాల పౌడరు, జీలకర్ర, ఎల్లిపాయ వేయాలమ్మ. ఇందులో గరం మసాలాలు వేయకూడదు. చేపల కూరలో దగ్గరగా అంటుడకనివ్వాలి. ఓకేనమ్మా? అది ఎల్లిపాయ జీలకర్రతోనే గరం మసాలాలు కూర కాయది. దగ్గరగా అంటుడకనివ్వాలన్నమాట. పాతకాలం భాషలో అంటుడకనివ్వాలనివారు. దాక్కే అలా నూనె తేలిలాగా వండుకోవాలమ్మా. అప్పటికప్పుడు ఆడుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పౌడర్ ఎలాగా ఉంటుంది కాబట్టి. ఓకేనమ్మా? నీ శ్వాసం చెప్తే ఒక కరివేపాకు రొప్ప వేసుకుందాం. రోజులు గడిచిపోతున్నాయి. వచ్చేస్తున్నాయి స్కూల్ టైయాలి మళ్ళీని. ఓకే, వేస్తున్నానమ్మా. ఎక్కువ ఉల్లిపాయ కూడా పట్టదురా. ఇగో పచ్చిమిరపకాయలు, గోదావరి మెత్తళ్ళు వచ్చి ఇప్పుడు ఎక్కువ సముద్రం మెత్తళ్ళే వస్తున్నాయి. గోదావరిలో నీళ్ళు లేవు, వేసవకాలం కదా. అల్లం వెల్లి పేస్ట్ గట్ట అక్కలద్దమ్మా. వెల్లుల్లిపాయ జీలకర్ర అంతే. మీలో ఎవరన్నా వండుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. మెత్తళ్ళు ఎగురు పచ్చి మెత్తళ్ళు, ఎండు మెత్తళ్ళు వేరు. ఈ ఓన్లీ పచ్చి మెత్తలు బాలింతరాళ్ళు కూడా తినొచ్చు. పాలు పడతాయని చెప్పి పచ్చి మెత్తళ్ళు వేస్తారు బాలింతరాళ్ళకి. ఇప్పుడు పెద్ద ఆపరేషన్లు కట్టి వచ్చేసి పత్తాలు లేవు, కానీ నడు కట్టేయలేదు. ఇంక పత్తాలేటి వాళ్ళు ఇచ్చేస్తున్నారు బెల్ట్. 1000 రూపాయలమ్మ 1200 మీ సైజ్ చెప్పండి అని బెల్ట్లు ఇస్తున్నారు. అప్పట్లో నడుకట్టేసేవారు. ఇప్పుడు అన్ని పెద్ద ఆపరేషన్లు కదా, అందుకని. ఇగోనమ్మా, 1/2 కిలో మెత్తళ్ళు ఇవి. 1/2 కిలో 150 రూపాయలు, కిలో 300 అంట. అయ్యో, ఇయ్యే పకోడీల కింద వేస్తున్నారు పెళ్ళిళ్ళలో. సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగుబిళ్ళ వేసి కడుకుంటే రోజు పోద్దన్నమాట. సముద్రం కదా, అది కడుక్కుంటాను. మరి ఎంత శుభ్రంగా కడుక్కునే చేతులు చేపలు అనేటప్పటికి. ఒక్క మగ్గాక అన్నీ వేసుకుందాం. ఇది తొందరగా మగ్గిపోతాయి. ఒకటే ముళ్ళమ్మ ఇది, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. మన కోడిగుడు పొరట ఉండాను కదమ్మా, 1000 మంది దాకా వెళ్ళిపోయింది. అది నచ్చింది అందరికనే. కొంచెం నూనె ఎక్కువైందమ్మా అన్నారంట. గోను నూనె పోసాను నేను. అది మీకు నూనె ఎక్కువలాగా అనిపించింది అన్నమాట. గోను నూనె నొగరు వస్తుంది కదా,
పప్పు నూనె పోసాను కొద్దిగా ఉందని, మన పచ్చడి కలిపినప్పుడు ఉన్నదన్నమాట. అది ఏదైనా కొంచెం నూనె చుక్క తగిలితే బాగుంటుందమ్మా. అయిగో మగ్గిపోని చూసామ్మా, పచ్చిపోని. ఇప్పుడు వేసుకుందాం పసుపు. నీసు కూరల్లోకి కొంచెం తగలాలి. సాల్ట్ వేసుకుందాం. అయ్యి ముళ్ళు ఉండదు, శుభ్రంగా తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు. దగ్గరగా అంటు ఉడకనివ్వాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత అమ్మా పసుపు వేసాను, ఉప్పు వేసాను, ఇదిగో కారం వేస్తున్నాను. ఇందులో గరం మసాలా ఉండవు. ఇంకో నా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసేసాను. ఉల్లిపాయలు కరివేపాకు వేసాను కదా, ఇదిగో కొత్తిమీర. కొత్తిమీర చాలా పెరుగుంది, అసకాలం కదా. అదిగో ఓకేనమ్మా. ఇవన్నీ వేస్తాడు నీరు సరిపోద్ది. ఇదిగో ధనియాల పౌడర్ స్పూన్లు. ధనియాల పౌడర్ లేనోళ్ళు ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఆడుకోండి. ఓకేనమ్మా. 3 కలిపి ఆడేసుకుంటే సరిపోద్ది. ఎంత పట్టదో, తక్కువ ఆడితే రాదు, బగరగా వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాం, రేపు పొద్దున్న దేంట్లో కన్నా వేసుకుంటా ఉంటాను. ఓకేనమ్మా. అదిగో అది తీసేస్తున్నాను. ఇదిగో ఎందుకంటే తక్కువగా అనుకో మెత్తగా ఆడతాక రాదు. ఇలాగ వేసుకోవాలి. అదిగో ఓకేనమ్మా. అదిగో అదిగో మనం ఉప్పు కారం అన్నీ వేసేటప్పుడు అయ్యే వచ్చేస్తాయి నీళ్ళు ఆటోమేటిక్గా. అదిగో మన ఎండు మెత్తలు కోడిగుడ్డు వండాను, మరి ఎంతమంది చూసారో ఏమో అమ్మా. అది ఇప్పుడు ఈ పచ్చి మెత్తల్లో ఎగురుమాట. ఇదిగో మీరు కారం అది చూసుకుని సరిపోతే అలాగా, చాలాపోతే 1 స్పూన్ కారం వేసుకుందరు కానీ. ఓకేనమ్మా. అదిగో అంతే, సింపుల్గా అయిపోద్ది, పని ఏముండదు. సిమ్లో ఉడకాలి ఇది, దప్పడ కింద ఉడకకూడదు చేపల పులుసు అంతా. అదిగో అమ్మా అంతే, సిమ్లో ఉడుతూ ఉంటే చక్కగా ఇంకేముండదు దీని పని. అసలు చేసుకుని శుభ్రంగా కడుక్కుంటాం, దానికే టైం. కానీ పెరుగు బిళ్ళ వేసి కడుక్కోండి. అదిగో ఒక కుడుకుడికే చూపిస్తా అమ్మ. అదిగో దగ్గరికి వచ్చేసి చూడు, కమ్మట వాసన. చక్కగా ఇలా దగ్గరగా దీన్ని ఏమంటారంటే అంటు ఉడకాలంటారు, మాడిపోకూడదు, కమ్మగా దగ్గరగా రావాలన్నమాట. అదిగో ఆ జీలకర్ర నీళ్ళే కదా పోసాను, నీళ్ళు పోయలేదు. ఎందుకంటే ఇది మెత్తళ్ళు అంటే మెత్తగా ఉంటుంది, ఒక్క సింగల్ ముళ్ళు కూడా ఎక్కల. అది పిల్లలకు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఓకేనమ్మా. ఇలా చేసుకోండి, సింపుల్గా అయిపోయి కూర మాట. ఇది సింపుల్గా అయిపోయి కూర. ఇందులో చారు, పప్పు చారు అన్నిట్లో బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ముసలమ్మలకి ఇష్టమయ్యే కూర ఇది, ఎందుకంటే ముళ్ళు ఉండవు కదా సప్లెత్తాకి. ఓకేనమ్మా. మరి మంచిగా మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను మీ ముందుకి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మరి దగ్గరలోకి వచ్చేస్తున్నాం 1000 మందిలోకి. మరి 90 ఫ్రెండ్స్ అందరూ చెప్పండి మరి అమ్మ. చూస్తున్నారు చాలామంది. అది సబ్స్క్రైబ్ చేయడం కొందరికి రావట్లేదు. అది ఇప్పుడు నాకే వచ్చేది కదా ఒకప్పుడు. ఇప్పుడు కామెంట్లు చదివేస్తున్నాను, నేను కూడా కామెంట్లు పెట్టేస్తున్నాను వేరే వాళ్ళకి కూడా. నేర్చుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలని పట్టుదల ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చమ్మా. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మంచిగా పెడుతున్నారు, దానికి సమాధానం ఇస్తున్నారు పిల్లలమ్మా. మరి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.